ఇక ములుగు జిల్లా మంగపేట మండలంలో సాయంత్రం ప్రకృతి తీవ్ర రూపం దాల్చింది. మంగపేట మండలం కోమటిపల్లి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఒక్కసారిగా వీచిన టోర్నడో తరహా సుడిగాలులు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. అనూహ్యంగా విరుచుకుపడిన ఈ బలమైన ఈదురుగాలుల ధాటికి సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర వందలాది భారీ వృక్షాలు నేల కూలాయని స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై భారీ చెట్లు కొమ్మలు విరిగిపడడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదం తెలిసిన వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. గతంలో 2024లో మేడారం అటవీ ప్రాంతంలో ఇదే తరహాలో విరుచుకుపడిన సుడిగాలులకు వేలాది చెట్లు నేలకూలిన భయానక ఘటనను ఈ సందర్భంగా స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ అదే తరహాలో ఇక్కడ గాలులు బీభత్సం సృష్టించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ములుగు జిల్లా పరిధి మంగపేట అదేవిధంగా కోమటిపల్లి గ్రామ శివార్లో మొత్తం గాలి బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. ఇది ఒక టొర్నాడో తరఫాలో అదే మాదిరిగానే కూడా గాలి బీభత్సం సృష్టించని చెప్పొచ్చు. ఈ క్రమంలో సాయంత్రం సుమారుగా 5:30 ప్రాంతంలో మాత్రం మేఘమృతమైంది. ఆ తర్వాతకి చిరుజల్లులు అయితే కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీభత్సంగా గాలి అయితే వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఏదో వ్యవసాయ పనులు చేసేటువంటి రైతులు తమ ఫోన్ లో మాత్రం ఈ యొక్క బీభత్సాన్ని మాత్రం కెమెరాలో బంధించాలని చెప్పొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఒకసారి గమనించవచ్చు. సుమారుగా ఇటు మంగపేట పరిధి అదేవిధంగా కోమటిపల్లి వెళ్లేటువంటి ప్రధానంగా ఉండేటువంటి రహదారిపై కూడా మొత్తం కొన్ని చిన్న చిన్న గూడాలు ఉంటాయి. అక్కడ మాత్రం భారీగా ఫారెస్ట్ సంబంధించినటువంటి అటవీ భూములు అదేవిధంగా అటవీ సంబంధించినటువంటి వృక్షాలు అయితే భారీగా ఉంటాయి. ఉన్న క్రమంలో మాత్రం ఈ యొక్క బీభత్సమైనటువంటి గాలి నేపథ్యంలో మొత్తం పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, అక్కడ గాలిలో కూడా చెట్లు ఎగిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడ ఉన్నటువంటి గాలి బీభత్సానికి మాత్రం ఎక్కడికక్కడ కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి సుమారుగా కొన్ని వేల వృక్షాలు కూడా ఈ యొక్క ఈదురుగాల దాటికి మాత్రం సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్ల మేర కూడా భారీగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధాన రహదారిపై కూడా పూర్తిగా భారీగా ఉన్నటువంటి చెట్లు అయితే కొమ్మలు విరిగిపోవడంతో అక్కడ రాకపోకలు మొత్తం పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడింది. మరోవైపు ఇక్కడికి వెళ్లేటువంటి ప్రయాణికులు అయితే వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా గతంలో చూసుకుంటే మాత్రం 2024 సంవత్సరం మాత్రం ఇటు మేడారం అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో మాత్రం ఇదే తరహాలో మాత్రం భారీగా అయితే ఎదురు గాలి వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో అక్కడ వృక్షాలు కూడా ఇలాగే కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మేడారం అటవీ ప్రాంతంలో మాత్రం ఇలాంటి ఘటనలు చోటు చేసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా 2024 సంవత్సరంలో మాత్రం ఇలాంటి ఈదురు గాలి వచ్చిన నేపథ్యంలో కొన్ని లక్షల వృక్షాలు అంటే కొన్ని కిలోమీటర్ల మేర కూడా ఒకవైపు మాత్రమే పడిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు అది గడిచినటువంటి ఘటన కొద్ది రోజుల తర్వాతకి అక్కడే భూకంపం కూడా ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. అదే విధంగా ఈ 2026 సంవత్సరంలో మాత్రం ఇక్కడ అదే సేమ్ ఈదురుగాలు మాత్రం అక్కడే రావటం, అదే విధంగా అక్కడ అటవీ ప్రాంతంలో భారీ వృక్షాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కావడంతో కూడా అక్కడ స్థానికులు అయితే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రం భయాందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. వా చెట్లు మొత్తం ఇరగొడతాను, పో చెట్లని ఇరగొడతాంది. వామ్ము వామ్ము అదెక్కడి గాలి, అరే రే 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 రే.